వాళ్ళే కూడా పెట్టిన హనుమంతరావు గారు ఒకసారి మీతో వక్లాభరణం కృష్ణమోహన్ రావు గారు మాట్లాడాలనుకుంటారు, మాజీ బీసీ కమిషన్ చైర్మన్. ఎస్ హనుమంతన్న నమస్కారమే. హనుమంతన్న విషయంలో బీసీలకు సంబంధించి ఆయన పోరాటం చేసినంత కాంగ్రెస్ పార్టీలు ఎవరు పోరాటం చేయలే. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు దేశంలో ఉన్నటువంటి ఎంపీలందరినీ ఏకం చేసి ప్రతిసారి యూపీఏ ప్రభుత్వం మీద కూడా ఆయన పోరాటం చేసిండు. ఆయన చిత్తశుద్ధిని మేమేం శంకిస్తలేం. అంతేకాకుండా రాహుల్ గాంధీ గారు ఇవాళ కొంత పొరపాట్లు జరిగినాయి, మేము చిత్తశుద్ధిగా ఉన్నామని వారు చెబుతున్నారు. జోడో యాత్రలో కావచ్చు, సామాజిక న్యాయ జోడో యాత్రలో కావచ్చు, వారు చాలా స్పష్టంగా కాస్ట్ సెన్సస్ కావాలని చెప్పి మాట్లాడినరు. 50% క్యాప్ తీయాలని చెప్పి కూడా వారు చెప్పినారు. మేము రాహుల్ గాంధీ గారిని కూడా విమర్శిస్తలేం. అయితే ఇక్కడ సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కుల సర్వే ఆరంభించడానికన్నా ముందు రాహుల్ గాంధీ గారు హైదరాబాద్కు వచ్చి మేధావులతో, కుల సంఘాల ప్రతినిధులతో సమావేశం, ఇంటరాక్షన్ అయిన తర్వాత వారి సందేశంలో ఆనాడు చాలా స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారుల మీద ఆధారపడకుండా బ్యూరోక్రాట్స్ క్వశ్చనేర్ ఉండకూడదు, బ్యూరోక్రాట్స్ సర్వే చేయకూడదు, ప్రజల నుండి అభిప్రాయాలు సేకరించి ప్రశ్నావళి తయారు చేయండి, మీరు ఒక నిబద్ధత కలిగినటువంటి విధానంతో ముందుకు పోండి అని చెప్పి శ్రీ రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా ఇక్కడి ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ వీరు చేసినటువంటి సర్వే ప్రణాళిక విభాగం ద్వారా చేశారు. అంతకు ముందు దేశంలో ఏ రాష్ట్రాలు బాగా చేశాయని చెప్పి కర్ణాటక మోడల్ను చూశారు, బీహార్ మోడల్ను చూశారు. బీహార్లో అక్కడ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ చేయడం ద్వారా దాన్ని బేస్గా తీసుకొని నిపుణుల యొక్క ఆలోచనలు తీసుకోకుండా, కమిషన్ల యొక్క ఆలోచనలు తీసుకోకుండా, అధ్యయనం చేయకుండా ఆ యొక్క బీహార్ రాష్ట్రం అక్కడ ఆ యొక్క గణాంకాల ఆధారంగా చట్టం తయారు చేసి ముందుకు పోతే అక్కడ పాట్నా హైకోర్టు కొట్టివేసింది. దానికి స్టే కూడా సుప్రీంకోర్టు. అదే సార్, దాని కాస్ట్ సెన్సస్ ఏం లాభం లేదని చెప్పి దాని ఆధారంగా మీరు చేసినటువంటిది సమర్థనీయం కాదని చెప్పి పాట్నా హైకోర్టు కొట్టివేసింది. కొట్టివేసినటువంటి దానికి ఆ ప్రభుత్వం పోతే సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. ఇప్పుడు వారు అంతా కష్టపడి 14 కోట్ల జనాభాను లెక్కించి 500 కోట్లు ఖర్చు పెట్టి బీహార్ లో అంతా చాలా స్పష్టంగా జరిగితే బీహార్ అధికారులను పిలిపించి ఇక్కడ శ్రీ రేవంత్ రెడ్డి గారు వారి మంత్రిమంతా అంతా కూర్చొని ఆ రాజేందర్ గారితో మాట్లాడిన తర్వాత మా మోడల్ ఇట్లా జరిగిందన్నప్పుడు మీరు కొత్త పద్ధతి ఎంచుకోవాలి కదా. మీరు సర్వే చేయాల్సింది ఎవరండి? మీ బ్యూరోక్రట్స్ తో కాదు కదా. ఒక స్వతంత్రమైనటువంటి కమిషన్ వేసి మీరు చేయించుంటే ఈ చర్చే ఉండేది కాదు. ఆనాడు బీసీ కమిషన్ చైర్మన్ గా నేను ఉన్నప్పుడు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కర్ణాటకలో బీసీ కమిషన్ చేసింది, సిద్దరామయ్య గారు చేయించారు. అది సక్సెస్ఫుల్ మోడల్ గా ఉంది సార్. రాజకీయ ఒత్తిడి అవునండి, దాని ఏమీ కొట్టేయలేదు. అది నేనేమంటున్నా, రాజకీయ ఒత్తిళ్లతో అమలు చేయలేకపోవచ్చు. కానీ బీహార్ లో ఏదైతే అక్కడ జిఏడి చేసిందో దాన్ని కొట్టివేసారు. అక్కడ బీసీ కమిషన్ ఒపీనియన్ లేదు, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ లేదని చెప్పి దాన్ని కొట్టివేశారు. అందుకే నేనేమంటున్నానంటే కృష్ణమూర్తి కేసులో చాలా స్పష్టంగా, వికాస్ కిషన్ రావు గవాలి కేసులో లోకల్ బాడీస్ లో మీరు అధ్యయనం చేయాలన్నప్పుడు, రిజర్వేషన్ స్థిరీకరించాలన్నప్పుడు డెడికేటెడ్ కమిషన్ వేసి దాని ద్వారా అధ్యయనం చేయించమన్నారు. ఇవాళ ఈ తెలంగాణ ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ ద్వారా అధ్యయనం చేయించలేదు. ప్రణాళిక విభాగం ద్వారా, సిపెక్ అనేటువంటి పేరిట ప్రణాళిక విభాగం ద్వారా సుమారు 160 కోట్లు ఖర్చు పెట్టి అధ్యయనం చేసింది. దాని తీరుతెన్నులోకి నేను పోదలుచుకోలేదు. చాలా విమర్శలు వచ్చాయి. తర్వాత మధ్యలో శ్రీ ఆర్ కృష్ణయ్య గారు డెడికేటెడ్ కమిషన్ ద్వారానే చెయ్యాలని చెప్పినప్పుడు ఆ డెడికేటెడ్ కమిషన్ 1 మ్యాన్ కమిషన్ వేయడం జరిగింది. భూసాని వెంకటేశ్వరరావు అనేటువంటి వ్యక్తిని ఆయన ఎక్కడ కూడా సమగ్రంగా అధ్యయనం చేయకుండానే ఒకవైపు సర్వే జరుగుతున్నప్పుడే మధ్యలోనే ఆయన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ఎక్కడున్నదని చెప్పాలి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా. ఇవాళ సిపెక్ సంబంధించినటువంటి సర్వే ఏదైతే ఉందో దీన్ని నిన్ననే వీళ్ళు 24th జూలై 2025 నాడు సిపెక్ భరత్ గారు నిన్నటి రోజున ఇది ఫైనలైజ్ చేసి ఇచ్చారు. కానీ ఈ యొక్క డెడికేటెడ్ కమిషను ఈ సిపెక్ మీదనే ఆధారపడి తన 2 నివేదికలు, ఒకటేమో విద్యా ఉద్యోగ రంగాల్లో, ఇంకోటేమో స్థానిక సంస్థల్లో, రెండు రిపోర్ట్లను కూడా ఈ యొక్క దీని మీదనే ఆధారపడి ఇవ్వడం అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. బల్లమల్ల యాదవ్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఒక్క నిమిషం నేను